అందరికీ నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుణ్ణి, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జయ శ్రీమన్నారాయణ. అలానే మనము ఈ మాసము నవంబర్ మాసం ఏదైతే ఉందో ఇది కార్తీక మాసం అనమాట. ఈ కార్తీక మాసంలో మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఈ కార్తీక మాసం మొత్తానికి మనం ప్రెడిక్షన్స్ 1వ తారీఖు వరకు నవంబర్ లాస్ట్ వరకు కూడా ఈ తిథి వరకు మనం చూసినట్టయితే కార్తీక మాసం కూడా మనతో పాటు జర్నీ చేస్తూనే ఉందన్నమాట. కార్తీక మాసం అంటే అదృష్ట మాసం. ఇది మనకి కార్తీక మాసం నవంబర్ నెలలో రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి రోజులు మనం చెప్పవచ్చు అనమాట. అంటే ముక్కోటి దేవతలు కూడా భూమి మీద విహారయాత్ర చేసేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. అంటే మనము తదాస్తు దేవతలు అంటాం. ఈ తదాస్తు దేవతలు అంటే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే సాయం సంధి వేళలో మనం ఏదన్నా గోల్స్ కానీ కోరికలు కానీ మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే అవి నెరవేరుతాయి. ముక్కోటి దేవతలు కూడా మనతో ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారని మనకి సామెత ఉంది. అది సామెత కాదు, వాస్తవమే ఉంటుంది. ఆ వాస్తవం నెరవేరాలంటే ఈ నవంబర్ మాసంలోనే అవుతుంది అనమాట. ఎందుకంటే నవంబర్ మాసంలో ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా, ప్రతి ఒక్క దేవాది దేవుళ్ళు కూడా భూమి మీద విహరిస్తుంటారు. కాబట్టి మానవులకి ఎలాంటి కోరికలున్నా వాళ్ళకి త్వరగా తీర్చేటువంటి చేసేది ఉంది. కాబట్టి ఈ నవంబర్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. అలానే మనం ధనుర్రాశి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఈ ధనుర్రాశి గురించి మాసంలో మాట్లాడుకున్నది ఏంటంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయండి 3ను. అలానే మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ధనుర్రాశికి సంబంధించినటువంటి గ్రహాలు అంటే ధనుర్రాశిలో శుక్రుడు ఉన్నాడండి, 3వ ఇంట్లో శని ఉన్నాడు, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. దీని బట్టి మనం చూసుకున్నట్టయితే కనుక ఎవరైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఆలోచన ఎవరికైనా ఉంటే, దానాలు చేయాలనుకున్నా, ఎడ్యుకేషన్ విద్య దానం చేయాలనుకున్నా, అంటే ఎవరైనా చదువుకునేటువంటి పిల్లలు ఉండి మెరిట్ స్టూడెంట్స్ ఉండేసి వాళ్ళకి చదువు చెప్పించలేని పరిస్థితుల్లో అమ్మా నాన్న ఉంటే ఆ పిల్లలకు కనుక ఈ ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు చదివించగలిగితే కనుక ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి ఏదైతే ఎప్పటి నుంచో బాధపడే గ్రహరీత్యా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలు పోతాయన్నమాట. అందుకనే అది విద్యాదానం అంటారు. ఈ విద్యాదానం కనుక మీరు ఈ నవంబర్ మాసంలో మొదలుపెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి. అది చేయలేకపోయినా ఈ ధనుర్రాశి వాళ్ళు కనుక బలపాలు పలకలు అలానే పెన్స్ కానివ్వండి, పుస్తకాలు, అలానే ఇంకా చదువుకు సంబంధించినటువంటిది మీరు ఏదైనా దానం చేయాలనుకుంటే కూడా ఈ ఒక నవంబర్ మాసం కార్తీక మాసంలో నవంబర్ నెలలో కనుక మీరు ఈ దానం చేసినట్టయితే కనుక మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. చదువుకు కానివ్వండి, మీకు గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంది. కాబట్టి మీరు ఈ ప్రయత్నం తప్పకుండా చేయండి. అలానే విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలి ధనురాశి వాళ్ళు అనుకుంటే కనుక ప్రయత్నం చేయండి. మనకు మంచి ఫలితాలు లేకపోయినా మిశ్రమ ఫలితాలు అయితే మీరు పొందేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందేటువంటి ఆస్కారం మీకు కనిపిస్తూ ఉంది. అలానే ఇంట్లో ఏదైనా రుగ్మతులున్నా, వాస్తు ప్రకారంగా ఏదైనా బాగాలేకపోయినా కూడా ఈ మాసంలో కనుక మీరు వాస్తుని మార్చుకోవాలనుకున్నా, కొత్త ఇంటిని కనుక కొత్త ఇంటి కళ మీరు నిజం చేయాలనుకుంటే కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. సొంత ఇంటి కళ నిజమయ్యేటువంటి అదృష్టం మీకు కనిపిస్తూ ఉంది. బ్యాంక్ లోన్స్ కానివ్వండి, లాయర్ నోటీసులు కానివ్వండి, లాయర్కి సంబంధించిన యాక్టిక్స్ కానివ్వండి, ఏదైనా ప్రభుత్వం సంబంధించినట్టుగా కాంట్రాక్ట్స్ కానివ్వండి, మీకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రాజకీయ ప్రముఖుల్లో మీరు ఏమైనా ఉంటే కనుక, ధనురాశి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే కనుక వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయే అదృష్టం కనిపిస్తూ ఉందండి. ఏదైనా పార్టీ మారాలంటే మారొద్దండి. ఎందుకంటే ఉన్నత పార్టీలోనే మంచి స్థాయికి వెళ్ళేటువంటి గుర్తింపు లేదు ఇప్పటివరకును. ఇప్పుడు గుర్తింపు వచ్చేటువంటి అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు పార్టీ మారే ప్రయత్నం చేయొద్దండి. గల్లీ లీడర్ అయినా ఢిల్లీ లీడర్ అయినా సరే ఈ మాసంలో మాత్రం మీరు పార్టీలు మారే ప్రయత్నం చేయొద్దండి ధనురాశి వాళ్ళు ఈ కార్తీక మాసంలో.
అలానే మనం చూసుకున్నట్టయితే కనుక మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే కనుక వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఏదైనా మీ పేరు మీద కనుక ఇన్వెస్ట్మెంట్లు కానీ ఆస్తులు కానీ ఉంటే కనుక అవి మీకు ఈ నవంబర్ మాసంలో వచ్చే అదృష్టం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. ప్రయత్నం చేయకుండా ఏ పని అవ్వదండి. ప్రయత్నం చేస్తే మీకు అలాంటి ఆస్తులు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉందండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనమాట. అలాంటి వచ్చే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ ఏదైతే మ్యూచువల్స్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి, ఏదైనా ప్రయత్నం చేస్తే చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. గత మనం 2-3 మాసాలుగా చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్ బిజినెసెస్ మీకు అంతా అనుకూలించలేదు. ఈ యొక్క కార్తీక మాసంలో ధనురాశి వాళ్ళు ఆన్లైన్ బిజినెసెస్ కనుక చేసినట్టయితే కనుక ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దండి. మీ దగ్గర ఉన్న పెట్టుబడులు పెట్టండి. గురువుగారు చెప్పారు ధనురాశి వాళ్ళకి ఎక్కువగా పెట్టుబడి పెట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆన్లైన్లో బిజినెస్లు పెట్టకుండా అలాగా మీరు పెట్టుకోగలిగితే కనుక మీకున్న స్థాయిలో అమౌంట్లు పెట్టుకుంటే మీకు వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. ఏదైనా చిట్టీలు కానివ్వండి, ఏదైనా లాటరీలు కానివ్వండి కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ధన లాభం ఉంటుంది. కాబట్టి మీకు దొరికేటువంటి ప్రయత్నం చేయండి. మీకు అత్యద్భుత ఫలితం అయితే కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా చూసినట్టయితే కనుక మీరు విదేశయానానికి ప్రయత్నం చేసేవాళ్ళైతే చేయండి. కానీ మంచి ఫలితాలు కాదు, మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయండి. అదే కనుక మీరు సెలబ్రిటీస్గా ఏదైనా మూవీ ఇండస్ట్రీలో కానీ సెలబ్రిటీస్గా కానీ రాణిస్తున్నట్టే కనుక మీరు గత 2-3 నెలలుగా అయితే ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో అదే రకమైన పరిస్థితుల్లో ఉంటారండి. జాబ్ గురించి కనుక మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక జాబ్ గురించి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం కనిపిస్తూ ఉంది మీకు. ఈ జాబ్ గురించి కొత్త జాబ్ గురించి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మీరు ఏదైనా సివిల్కి కనుక ప్రిపేర్ అయితే కనుక ఈ మాసంలో ప్రిపేర్ చేసేసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఈ మాసంలో డబ్బులు కట్టుకొని మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. అలానే మనం ముందుగా అనుకున్నట్టుగా విద్యాదానము ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి ఎంతమందికి మీరు చదివించగలిగితే అంతమంది మీరు చదివించండి, మంచి ఫలితం కనిపిస్తుంది. డాక్టర్గా ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే డాక్టర్గా మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఎగ్జామ్స్లో ఏదైనా ఫెయిల్ అవుతూ ఉంటే మర్చిపోతున్నారు అనుకుంటే ఈ మాసంలో ప్రయత్నం చేయండి. డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉందండి. మెడికేషన్కి సంబంధించినటువంటిగా ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా బాగుంది. అలానే కనుక మీరు మీ యొక్క కులదైవానికి ఏదైనా నమస్కారం చేసుకున్నా, మీకు ఏదైనా మొక్కుబడులు ఉంటే పాత మొక్కుబడులు ఏమైనా ఉన్నా కూడా ఈ మాసంలో మీరు తీర్చుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. మీకు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా బాధలు కానివ్వండి, రుణ విమోచనం కానీ, రుణ బాధలు కానీ ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో మీకు తీరేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి తీర్చేసుకోండి, బాగుంటుంది. మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కానీ కావాలనుకుంటే కనుక మనము ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా పెటిషన్స్ రెమెడీస్ ఇస్తాను. ఆ చిన్న రెమెడీస్ చేసుకుంటే కూడా మీరు అద్భుతంగా ముందుకెళ్ళేదానికి, మీరు అనుకున్నటువంటి స్థాయికి కాకపోయినా ఆ ఒక దారిలో మీరు వెళ్ళేదానికి బాగుంటుంది. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయండి. అలానే కనుక మనము ఈ ఏదైతే ఆలోచించుకుంటున్నామో దీనికి సంబంధించినటువంటి బిజినెసెస్ అంటే వ్యాపార రీత్యా కూడా మీరు ఏదైనా పెట్టాలనుకుంటే కూడా శారీసు, ఆల్మండ్స్, లేకపోతే లేడీస్ ఎంపోరియం షాప్స్ కానివ్వండి, మిల్క్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కల షాపులు కానివ్వండి మీరు నిర్మించవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక చేయండి. అలానే ప్రతి మాసం ఇచ్చినట్టు మనం ఈ మాసంలో మీకు అత్యద్భుతమైన ఫలితాలు రావాలంటే కనుక మీకు నేను రెమెడీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను 2-3 రకాల రెమెడీ చెప్తాను. ఇందులో మీకు నచ్చింది చేసేయండి. ఏ రెమెడీ చేసినా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. మీకు విష్ణు ఆలయాలకి వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి స్వామిని, విష్ణుమూర్తి ఆలయాలు ఏవైతే రామాలయం కానీ ఏదైనా ఉంటో ఈ విష్ణు ఆలయాలకు సాయం సంధ్య వేళలో కనుక ఈ విష్ణు ఆలయాల్లో దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఈ సాయం సంధ్య వేళలో విష్ణు ఆలయాల్లో మీరు ఏదన్నా నైవేద్య రూపంగా చక్కెర పొంగల ఇచ్చినట్టయితే కనుక, చక్కెర పొంగల్ అంటారు కదా, అది ఇచ్చినట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. ఈ చేసేటువంటి ప్రయత్నం గురువారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ అయినట్టయితే ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి పరిధి కనిపిస్తూ ఉంది. అందులో ఇంకా ఏకాదశి అయితే ఇంకా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయొచ్చండి. అలానే మనకి ఇవి మీకు అవ్వదు అనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మనం అందరికీ ఇచ్చినట్టుగా మనకు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ధనురాశి వాళ్ళకి మనము ఈ రెమెడీస్ ఇవ్వడంతో మనకి న్యూమరాలజీ ప్రకారం కూడా ధనురాశి వాళ్ళకి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలానే మనకి న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్స్ అయితే మాత్రం మీకు 778519 778519
ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యం కనుక 222 సార్లు కనుక మీరు చదివినట్లయితే మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు ఖచ్చితంగా వెళ్ళేదానికి అదృష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని పాటించండి. మీరు అనుకున్నటువంటి అదృష్టానికి చేరువలో ఉండండి. జై శ్రీమన్నారాయణ.